Hi friends, welcome to Tech News episode 1340. ఈ రోజు డేట్ 31st December 2023. ఫ్రెండ్స్, ఇది ఈ సంవత్సరం కానీ మన ఛానల్లో లాస్ట్ టెక్ న్యూస్ ఎపిసోడ్. యాక్చువల్గా అయితే సండేస్ మన ఛానల్లో టెక్ న్యూస్ ఉండదు ఫర్ ద లాస్ట్ 5 years. కాకపోతే కొత్త సంవత్సరం రేపు స్టార్ట్ అవుతుంది కాబట్టి మీకు కూడా ఎవరికైనా కొత్త సంవత్సరం అనేది రిఫ్రెష్మెంట్గా ఉంటుంది కాబట్టి మీకు కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్దామని ఈ ఎపిసోడ్ అయితే చేస్తున్నాను. అండ్ ఇది వారంలో లాస్ట్ రోజు, నెలలో లాస్ట్ రోజు, సంవత్సరంలో కూడా లాస్ట్ రోజు. బట్ జీవితంలో మాత్రం లాస్ట్ రోజు చేసుకోకండి. అర్థమైంది రాజా, నేను దేని గురించి చెప్పాను. చల్లగా ఉండండి, అందరూ హ్యాపీగా ఉండండి, మంచిగా ఉండండి. ఇక ఈరోజు కొన్ని టెక్ న్యూస్ ఉన్నాయి, ఎక్కువసేపు మిమ్మల్ని విసిగించాను. న్యూస్ అనేది చూసేద్దాం. అండ్ న్యూస్లోకి వెళ్ళడానికంటే ముందు ఒక 1 minute ఒకటి చెప్తాను. అది యాక్చువల్లీ మంచి టాపికే, మీకు నచ్చితేనే దాని మీద లుక్ అయితే వేయండి. ఎన్నో ఏళ్ళ నుంచి మనం రెగ్యులర్గా మన ఇంట్లో వాడే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, రిమోట్, మౌస్, అలాగే కొన్ని కాస్ట్లీ గేమ్ కన్సోల్స్ కావచ్చు, కీబోర్డ్స్ కావచ్చు, టాయ్స్ కావచ్చు, వాల్ క్లాక్స్ కావచ్చు, ఇలా ఒకటేంటి ఇలా చాలా రకాల ఏరియాస్లో వాడే కామన్ బ్యాటరీ ఏంటంటే మనకి కార్బన్ జింక్ బ్యాటరీ. వీటితో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇవి ఇన్సర్ట్ చేసిన తర్వాత కొన్నాళ్ళకి ఈ కాంటాక్ట్ పాయింట్స్ దగ్గర ఒక వైట్ కలర్ లిక్విడ్ లాగా ఫామ్ అయిపోయి బ్యాటరీ ఖరాబ్ అవుద్ది. కొన్ని కేసెస్లో అయితే మన కాంపోనెంట్స్ కూడా ఖరాబ్ అవుతూ ఉంటాయి. ఈ కార్బన్ జింక్ బ్యాటరీస్ని ఇలా పడేసి కొత్తగా డ్యూరాసెల్ వాళ్ళు ఆల్కలైన్ బ్యాటరీస్ తీసుకొస్తున్నారు. ఇవి మీకు 2 రకాలుగా దొరుకుతాయి, AA అలాగే AAA. వీటితో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇవి మీకు 100% లీక్ అయితే అవ్వవు అనమాట. అండ్ మన కాంపోనెంట్స్ని ఇవి కాపాడుతూ ఉంటాయి. అండ్ రెగ్యులర్ సెల్స్తో కంపేర్ చేస్తే ఇవి మీకు 2x మోర్ బ్యాటరీ లైఫ్ ఇస్తాయి. అంటే ఇది ఒక 6 నెలలు ఇచ్చింది అనుకోండి, ఇది మోర్ దాన్ 1 year ఇస్తుంది. అండ్ ప్రైస్ కూడా దగ్గరగా సేమ్గానే ఉంటుంది, ₹1-2 ఎక్కువ ఉంటుంది అనుకుంటా. బట్ ఇవి మీకు మోర్ ఎఫిషియంట్, మోర్ పవర్ఫుల్, ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఇస్తాయి. అండ్ మీరు 0 మెర్క్యూరీ వాడతారు దీంట్లో. అండ్ మీకు లీక్ ప్రూఫ్ కూడా ఉంటుంది అనమాట. చాలా బాగుంటాయి ఇవైతే. అండ్ ఒకసారి చెక్ చేయండి. ఇవి మీకు AA అలాగే AAA సైజెస్లో దొరుకుతాయి. అండ్ మీకు బయటకు వెళ్ళి షాప్స్లో కూడా కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అమెజాన్లో కూడా దొరుకుతున్నాయి. లింక్స్ అయితే రెండింటికి సంబంధించి సపరేట్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీరు ప్లాన్ చేసుకుంటే ఏమన్నా వీటిని ఒక లుక్ అయితే వేయండి. ఇక ఈరోజు మనం టెక్ న్యూస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి ఒప్పో నుంచి. ఒప్పో ఫైనల్గా మన ఇండియాలో ఒప్పో రెనో 11 సిరీస్ని జనవరి 11వ తారీఖున మన ఇండియాలో లాంచ్ చేయబోతుంది. దీనికి సంబంధించిన లాంచ్ డేట్ అనేది ఈరోజు లీక్ అయిపోయింది. అండ్ ఇంకొక సిరీస్ జనవరి మంత్లో ప్యాక్ చేయబోతుంది అనమాట. చాలా సిరీస్లు అయిపోయినాయి, ఇప్పుడు జనవరి మంత్లో ఇంకొకటి కూడా యాడ్ అయిపోయింది. దీంట్లో 2 ఫోన్స్ ఉంటాయి, రెనో 11, రెనో 11 Pro. రెనో 11 ₹30,000 బడ్జెట్లో పెడతారు అప్రాక్సిమేట్గా. రెనో 11 Pro అరౌండ్ ₹40,000 బడ్జెట్లో పెడతారు. రెనో 11లో మీకు డైమెన్సిటీ 1080 ప్రాసెసర్ ఉంటుంది. ఇది కొంచెం ఓల్డ్ అయిపోయింది, వేరే ప్రాసెసర్తో తీసుకొచ్చినా బాగుండేది. అండ్ కెమెరాలు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు వీళ్ళు, కెమెరా సెంట్రిక్ ఫోన్స్ అంటూ ఉంటారు. ఇవి మీకు బిగ్ బిలియన్ డేస్లో మంచి డిస్కౌంట్స్లో వస్తూ ఉంటాయి ఈ రెనో 11 సిరీస్ అనేది. అండ్ రెనో 11 Proనేమో మీకు స్నాప్డ్రాగన్ 8+ Gen 1తో వస్తుంది. లాస్ట్ ఇయర్ మనకి 8+ Gen 1తో అరౌండ్ ₹30,000 బడ్జెట్లో ఫోన్స్ లాంచ్ అయినాయి. అండ్ ఇప్పుడు వీళ్ళు 2024లో దీన్ని ₹40,000 బడ్జెట్లో పెట్టబోతున్నారు. ఇంకా మనం దానికి ఏం చేయలేము. నెక్స్ట్ వచ్చి మనకి హానర్ నుంచి. హానర్ జనవరి మంత్లో ఒక ఫోన్ అయితే లాంచ్ చేయొచ్చట. ఇది హానర్ X9B అంటున్నారు. మరి ఇది అరౌండ్ ₹20,000 బడ్జెట్లో లాంచ్ అవ్వచ్చు అని కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. వెయిట్ చేయాలి. అండ్ దీంతోపాటు ఒక TWS బడ్స్ని కూడా వీళ్ళు ఆ మంత్లో లాంచ్ చేయొచ్చు. అండ్ ఇంకొక ఫోన్ కూడా యాడ్ అయింది జనవరి మంత్కి. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ 2024లో తీసుకురాబోతున్న వీళ్ళ ఫ్లాగ్షిప్ సిరీస్ శాంసంగ్ గెలాక్సీ S24 ఫ్యామిలీలో చాలా వరకు AI ఫీచర్స్ వీళ్ళు యాడ్ చేయబోతున్నారు. అండ్ కొన్ని మాత్రం సూపర్ ఇంప్రెసివ్గా ఉండబోతున్న ఫీచర్స్ కూడా ఉన్నాయి. దాంట్లో నాకు బాగా నచ్చింది మాత్రం లైవ్ ట్రాన్స్లేట్. ఈ లైవ్ ట్రాన్స్లేట్ అనేది మనం అవతల ఫోన్ మాట్లాడుతున్న వాళ్ళు ఎనీ లాంగ్వేజ్లో మాట్లాడితే మనం బై డిఫాల్ట్గా సెలెక్ట్ చేసుకున్న లాంగ్వేజ్లోకి వాళ్ళు మాట్లాడుతున్న ప్రతి మాట మనకి తెలుగులోకి వినిపిస్తుంది అనమాట. ఇది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. మీరు కావాలనుకున్న లాంగ్వేజ్ని సెట్ చేసుకోవచ్చు. బట్ దీనికి 2 కండిషన్స్. ఒకటి, మీరు మీ శాంసంగ్ ఫోన్లో ఇంటర్నెట్ అనేది ఆన్లో ఉండాలి మీరు ఫోన్ కాల్ మాట్లాడేటప్పుడు. రెండోది, మీరు శాంసంగ్ డైలర్ని మాత్రమే వాడాలి. ఇవి 2 కండిషన్స్లోనే ఈ లైవ్ ట్రాన్స్లేట్ అనేది వర్క్ అవుతుందంట. అండ్ రెండోది, మీకు నైట్ టైమ్ ఫోటోగ్రఫీ ఉంటుంది కదా, నైట్ ఫోటోగ్రఫీ, ఆస్ట్రో ఫోటోగ్రఫీ, దీంట్లో మనకి జూమ్ ఫీచర్ని కూడా తీసుకురాబోతున్నారు ఫర్ ద ఫస్ట్ టైము S24 ఫ్యామిలీలో. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ మూడోది ఏంటంటే AI ఫిల్ అనేది ఇప్పుడు మీకు అడోబ్ ఫోటోషాప్లో కూడా వచ్చింది కదా, జనరేటివ్ ఫిల్. మనకి బ్యాక్గ్రౌండ్లో మనకి తాజ్మహల్ కావాలి, లేదంటే చైనా వాల్ కావాలి, లేకపోతే ఇంకా వాళ్ళు వీళ్ళు కావాలంటే వస్తుంది కదా. అట్లనే ఇప్పుడు దీంట్లో శాంసంగ్ గ్యాలరీలో కూడా మీకు AI ఆటోఫిల్ అనేది రాబోతుంది, జనరేటివ్ ఫిల్. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇక ఫోటోషాప్ లాంటివి ఏమీ అక్కర్లేదనమాట. ఇంకా చాలా ఉన్నాయి. అండ్ S24 Plusలో మీకు ఫస్ట్ టైం 2K డిస్ప్లే, అలాగే ఇంకొంచెం అడిషనల్ ఫీచర్స్ కూడా యాడ్ చేయబోతున్నారు. ఇలా చాలా వరకు ఉన్నాయి. ఇవి జనవరి 17వ తారీఖునేమో మన ఇండియాలో
లాంచ్ కాబోతున్నాయి. నెక్స్ట్ మనకి పోకో నుంచి పోకో వాళ్ళు పోకో X6 సిరీస్ని మన ఇండియాలో జనవరి మంత్లోనే లాంచ్ చేయబోతున్నారు. దీంట్లో 2 ఫోన్స్ ఉంటాయి, X6 అలాగే X6 Pro. అండ్ వీటికి సంబంధించిన బాక్స్ ఇమేజెస్ అలాగే లైవ్ ఇమేజెస్ కూడా ఈరోజు లీక్ అయిపోయినాయి. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం X6 రెడ్మీ నోట్ 13 Pro లాంచ్ అవ్వాల్సిన ఫోనే ఇది కూడా. అండ్ X6 Pro రెడ్మీ K70E, ఇది చైనీస్ ఫోను. ఆల్రెడీ నేను మీకు అన్బాక్సింగ్ కూడా చేశాను, ఇక్కడ కార్డ్స్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఆ వీడియో చూడండి. ఈసారి ఈ 2 ఫోన్స్ మాత్రం పోకో ఎక్స్ ఫ్యామిలీని మాత్రం భయంకరంగా హిట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అండ్ ప్రైస్ కూడా రెడ్మీ కంటే చాలా తక్కువ ప్రైస్లో వీళ్ళు పెడతారు కాబట్టి. అండ్ ఇంకొక ఇక్కడ బ్యాడ్ న్యూస్ ఏంటంటే రెడ్మీకి సంబంధించిన రెడ్మీ నోట్ 13 సిరీస్ లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే ఈసారి మినిమం 2000 రూపీస్ వరకు ప్రైస్ హైక్ కూడా ఉండబోతున్నట్టు కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. నోట్ 13 Pro, నోట్ 13 Pro Plus ఇవి 2 మాత్రం కొంచెం ప్రైస్ ఎక్కువగానే వీళ్ళు పెట్టవచ్చు అని చెప్తున్నారు. లీక్స్ ఇవన్నీ నేను చెప్పేది కాదు, అఫీషియల్ కూడా కాదు. సో అంటే ఇవి మనం జనవరి 4వ తారీఖు వరకు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఈ రెడ్మీ నోట్ 13 సిరీస్ ఈసారి కొంచెం డిఫరెంట్గా కొత్తగా చాలా కొత్త ఫీచర్స్ అయితే యాడ్ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ప్రైస్ కూడా పెరిగే అవకాశం ఉంది అని చెప్తూనే ఉన్నాను. అండ్ ఈరోజు కూడా ఇంకొక లీక్ ప్రకారం అయితే ఇది పెరిగే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది, ఆలోచించుకోవాలి. నెక్స్ట్ మనకి నథింగ్ నుంచి నథింగ్ వాళ్ళు నథింగ్ ఫోన్ 2A లాంచ్ చేయబోతున్నారు. ఇది యాక్చువల్గా MWC ఈవెంట్లో డిస్ప్లే కూడా చేయబోతున్నారని విన్నాం. అండ్ ఈ ఫోన్కి సంబంధించిన వేరియంట్స్ అండ్ అవైలబుల్ ఉన్న కలర్స్ కూడా నేను లీక్ అయిపోయినాయి. అండ్ ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే దీనికి సంబంధించిన ప్రైజింగ్ కూడా లీక్ అయిపోయింది. గ్లోబల్ ప్రైజింగ్ అయితే అరౌండ్ 400 యూరోస్లో ఉండొచ్చు అని చెప్తున్నారు. బట్ మన ఇండియన్ కరెన్సీలో మాత్రం ఇది అరౌండ్ విత్ కార్డ్ ఆఫర్స్తో అప్రాక్సిమేట్గా 25-26 వేల రూపాయల బడ్జెట్లో రావచ్చు అని ఉంది. ఈ పర్టికులర్ బడ్జెట్లో వస్తే మాత్రం చాలా టఫ్ కాంపిటీటర్ అవుద్ది, గుర్తుపెట్టుకోండి. రెగ్యులర్గా అక్కడ అవైలబుల్గా ఉన్న వేరే ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే ఈ ఫోన్ మీకు చాలా బెటర్ ఫీచర్స్ అయితే ఆఫర్ చేస్తుంది. బట్ అట్ ది సేమ్ టైం డిజైన్ మాత్రం కొంచెం అగ్లీగానే ఉంది ఆనెస్ట్గా చెప్పాలంటే. ఆ డిజైన్కి మీరు కాంప్రమైజ్ అయితే మాత్రం దీంట్లో మెటల్ ఫ్రేమ్ వస్తుంది, అలాగే మీకు మంచి కెమెరాస్ వస్తాయి, నథింగ్ స్టాక్ హండ్రెడ్ ఎక్స్పీరియన్స్ వస్తాయి, ఆ జాతరల ఎఫెక్ట్లు వస్తాయి, ఇలాంటి ఫీచర్స్ అయితే ఉంటాయి కాబట్టి సో చూడాలి మరి. అప్పటికి ఆ పర్టికులర్ బడ్జెట్లో నిజంగానే ఇది 25-26 వేల రూపాయలకి వస్తే మాత్రం ఇది ఖచ్చితంగా కిల్లరే. నథింగ్ ఫోన్ 1 ఏదైతే ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో అన్అవైలబుల్గా పెట్టారు కదా, సో దానికి తగ్గట్టుగా ఆ ప్లేస్ని వీళ్ళు రీప్లేస్ అయితే చేస్తారు. నెక్స్ట్ మనకి మోటరోలా నుంచి మోటరోలా వాళ్ళు మోటో G Play 2024ని జనవరి మంత్లో లాంచ్ చేయబోతున్నారు మన ఇండియాలో. దీంట్లో స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ని వాడబోతున్నారు. ఇదైతే ముసళ్ళు అయిపోయింది ప్రాసెసర్, స్టిల్ దీన్ని వాడుతున్నారు మరి వీళ్ళు. అండ్ దీంట్లో 4K వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ కూడా ఉండవు. అండ్ ఇది ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్తో IPS LCD డిస్ప్లేతోనే రాబోతుంది. బ్యాక్ సైడ్ 50+8, ఫ్రంట్ సైడ్ 8, 5000 mAh వరకు బ్యాటరీ, 33 వాట్స్ ఏమో ఫాస్ట్ ఛార్జింగ్, Android 13తో అవుట్ ఆఫ్ ది బాక్స్ రావచ్చు అని కూడా కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. సో వెయిట్ చేయాలి. ఇది 14,000-13,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ చేస్తారట. బట్ ఆ పట్ల బడ్జెట్లో అయితే ఇది స్నాప్డ్రాగన్ 695 4K వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ కూడా లేవు, కొంచెం చూసుకొని ఆలోచించి. అండ్ ఎనీవేస్ ఈరోజు ఇక డీల్ ఆఫ్ ది డేకి వెళ్తే మీకు యాక్చువల్గా అయితే యాపిల్ ప్రొడక్ట్స్ మీద 50% లూట్ డీల్ అనేది అమెజాన్లో అవైలబుల్గా ఉంది. ఇవి అఫీషియల్ యాపిల్ కేసెస్, మ్యాగ్సేఫ్ కేసెస్, అలాగే మీకు ఎయిర్ ట్యాగ్లు, ఇలాంటి చాలా రకాల యాపిల్ ప్రొడక్ట్స్ మీద మీకు 50% లూట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ మీరు యాపిల్ ఫోన్స్ వాడుతుంటే ప్రీమియం ఫోన్స్ అండ్ మీకు అఫీషియల్ కేసెస్ 50% లూట్ డీల్లో కావాలంటే నేను ఒక లింక్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో. ఇది అమెజాన్లో చాలా డీల్స్ అయితే ఉన్నాయి, ఒక లుక్ అయితే వేయండి. ఇవే కాదు ఇంకా చాలా రకాల ఎలక్ట్రానిక్స్ మీద 50% లూట్ డీల్స్ అనేవి ఉన్నాయి. బట్ ఇవి వెరీ షార్ట్ టైంలో ఎక్స్పైరీ కూడా అవుతూ ఉన్నాయి, వస్తున్నాయి పోతున్నాయి. వాచెస్ అయితే 2,000 రూపాయల వాచ్ అయితే 600, 400 అండ్ మధ్యాహ్నం 300 కూడా స్మార్ట్ వాచ్ వచ్చింది. ఇలా వస్తున్నాయి డీల్స్ అనేవి వెరీ షార్ట్ టైంలో ఎక్స్పైర్ అయిపోతే. అది మీకు కూడా తెలుసు, మీరు నన్ను తిడతానే ఉంటారు పోయింది పెట్టినాం అని చెప్పి. అది కామన్, మనం లాస్ట్ 2 years చూస్తూనే ఉన్నాం కాబట్టి అది ఎంతసేపు ఉంటుందో నేనైతే గ్యారంటీ ఇవ్వలేను. అందుకని యాక్టివ్గా ఉండాలి, ఇది మాత్రం వాస్తవం. మీరు యాక్టివ్గా ఉండండి. ఛానల్లో నెంబర్ ఆఫ్ డీల్స్ అయితే వస్తున్నాయి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో, డిస్క్రిప్షన్లో, QR కోడ్లో కూడా ఉంటుంది. ఈరోజు యాప్ ఆఫ్లో కూడా మీకు ఒక ఇంట్రెస్టింగ్ యాప్ ఉంటుంది, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. సో దిస్ ఈజ్ హ్యాపీ సైనింగ్ ఆఫ్. జై హింద్.